కౌశిక వాళ్ళ ఇంటికి లాయర్ రావడంతో కూర్చోబెట్టి మాట్లాడుతూ ఉంటుంది. చూడండి, మా నాన్నగారి వీలునామా ప్రకారం నా ఆస్తిలో సగం ఆస్తి మా బాబాయ్ మొదటి సంతానానికి చెందుతుంది. కాబట్టి అందుకు తగ్గట్లుగా మీరు పత్రాలన్నీ రెడీ చేసి తీసుకురండి. నేను సంతకాలు చేసి మా బాబాయ్ గారి మొదటి సంతానమైన కేదార్ పేరు మీదకి ఆ సగం ఆస్తి వచ్చేలా సంతకాలు చేసేస్తాను అని కౌశికి చెప్తూ ఉంటుంది. నిషి ఇదంతా చాటుగా వినేస్తుంది మొత్తం. వెంటనే వెళ్ళి వైజయంతికి చెప్తూ ఉంటుంది. తర్వాత వైజయంతి గట్టిగా అరుస్తూ, చూడమ్మి కౌశికి, ఈ ఆస్తిలో వాటాలు ఏదైనా సరే దక్కాలంటే యువరాజుకి మాత్రమే దక్కాలి. వజ్రపాటి కుటుంబ వారసుడు యువరాజు మాత్రమే. ఎవరో మధ్యలో వచ్చిన వాళ్ళకి నడమంత్రపు సిరికి నువ్వు ఆస్తి రాసిస్తానంటే నేను చూస్తూ ఊరుకోనేదే లేదు అని వేలు చూపిస్తూ మరీ గట్టిగా అరుస్తూ కేదార్ వైపు చూస్తూ వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. చూడు, అయితే గీతే ఈ ఆస్తి మొత్తం కూడా యువరాజు పేరు మీదకి రావాలి. నీ ఇష్టం వచ్చినట్లు ఆస్తి పంపకాలు చేస్తాను, అది ఇది చేస్తానంటే అస్సలు ఒప్పుకోను. అసలు ఈ కేదారు ఈ ఇంటి వారసుడు అనడానికి సరైన సాక్ష్యాలు ఉంటే కదా, ముందు ఏవైనా ఉంటే సాక్ష్యాలు చూపించండి, ఆ తర్వాతే ఆస్తి పంపకాలు కానీ ఏమైనా కానీ అని వైజయంతి గట్టిగా వార్నింగ్ ఇస్తూ ఉంటే దాత్రి కేదార్ బాధపడుతూ ఇదంతా చూస్తూ ఉంటారు. సాక్ష్యాలు చూపిస్తేనే ఈ ఇంటి వారసుడని మేము నమ్ముతాము, లేకపోతే ఆస్తి పంపకాలంటూ జరగదు అని వైజయంతి తేల్చి చెప్పేస్తుంది. ఇక దాంతో కేదార్ ఏడుస్తూ సుధాకర్ వైపు చూస్తూ ఉంటే సుధాకర్ తలదించుకొని ఉంటాడు. తర్వాత కౌశికి దాత్రి కేదార్ని పిలిచి, చూడు కేదార్, నువ్వు ఈ వజ్రపాటి కుటుంబ వారసుడు అని నేను నిరూపించుకోవాలంటే సరైన సాక్ష్యాధారాలు తీసుకురావాల్సిందే అని తేల్చి చెప్పేస్తుంది. అప్పుడే ఆదిత్యపురంలో ఉన్న మహల్ని, ఆ మహల్లో ఉన్న కేదార్ వాళ్ళ అమ్మ సుహాసిని ఫోటోని చూపిస్తూ ఉంటారు. సుహాసిని ఫోటో మీద అంతా రక్తపు మరకలు ఉంటాయి.